కృత్రిమ మేధస్సు గురించి ఈ ఎన్సైక్లికల్ అందించే అత్యంత ముఖ్యమైన సందేశమేమిటి? మ్యాగ్నిఫికా హ్యుమానిటస్ అనే ఎన్సిక్లికల్ ద్వారా కృత్రిమ మేధస్సుకు సంబంధించిన మన కాలంలో విస్తృతంగా వ్యక్తమవుతున్న అనేక ఆందోళనల గురించి తెలియజేస్తూ ఉంది. వాటిలో ప్రధానంగా ఉద్యోగ అస్థిరత మరియు అసమానతలు ఎంహెచ్ నెంబర్ 151లో తెలియజేస్తూ ఉంది. సమాచార దుర్వినియోగం మరియు గోప్యత ఉల్లంఘనలు ఎంహెచ్ నెంబర్ 102, భావ్యజాల పక్షపాతం ఎంహెచ్ నెంబర్ 102, స్వయంచాలక ఆయుధ వ్యవస్థలు ఎంహెచ్ నెంబర్ 197, అలాగే మెరుగుపడవలసిన మానవుడు ఎన్హాన్స్డ్ హ్యూమన్ బీయింగ్ అంటే సహజంగా మనిషికి ఉన్న శారీరక, మానసిక లేదా జీవ సంబంధిత సామర్థ్యాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరింత పెంచుకోవడం లేదా మార్చుకోవటం. ఉదాహరణకు మెదడు పనితీరును పెంచే చిప్పులను శరీరములో అమర్చడం, చాలామంది మనం చూసే ఉంటాం. రెండవది జన్యు మార్పులు ద్వారా మానవ లక్షణాలను మెరుగుపరుచుకోవటం. మూడవది కృత్రిమ అవయవాలను లేదా బయోనిక్ సాంకేతికత ద్వారా సహజ సామర్థ్యాల కంటే ఎక్కువ శక్తిని పొందటం. నాలుగవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో జ్ఞాపక శక్తిని, నిర్ణయ సామర్థ్యం లేదా అభ్యాస సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం. అయితే పోప్ లియో గారి అభిప్రాయం ప్రకారం ఈ సమస్యలన్నిటికంటే మరింత లోతైన ప్రమాదం ఉంది. అదే మనిషి తనను తాను మరియు ఇతరులను కేవలం నిరంతరము మెరుగుపరుచుకోవలసిన వస్తువుగా, ఒక ప్రాజెక్టుగా, ఒక ఆబ్జెక్టుగా భావించటం. ఎంహెచ్ నెంబర్ 112లో ఈ విషయం తెలియజేయబడింది. ఈ విశ్వలేఖ బోధన ప్రకారం అసమర్థత, అనారోగ్యం, వృద్ధాప్యం, బాధ మరియు బలహీనత వంటి మానవ జీవిత పరిమితులను కేవలం తొలగించవలసిన లోపాలుగా చూడవద్దు. అవి మానవ జీవితంలోని బలహీనతలు అయినప్పటికీ చాలాసార్లు వాటి ద్వారానే మనిషి ఆత్మీయంగా ఎదుగుతూ నిజమైన పరిపక్వతను మరియు సంపూర్ణతను సాధిస్తాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ యొక్క విశ్వలేఖ స్పష్టంగా మనకు తెలియజేసేది ఏంటంటే, మనిషి తన పరిమితులు ఉన్నప్పటికీ కాదు, అనేక సందర్భాలలో ఆ పరిమితుల ద్వారానే వికసిస్తాడు, అభివృద్ధి చెందుతాడు అని ఎంహెచ్ నెంబర్ 118లో తెలియజేయబడింది. కనుక ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఇలాంటి అనుభవాల ద్వారానే మనిషి కొత్త జ్ఞానాన్ని ఆవిష్కరిస్తాడు, ఇతరుల ప్రేమను, ఆదరణను, సాన్నిధ్యాన్ని హృదయపూర్వకంగా అనుభవిస్తాడు, అలాగే ప్రభువు సన్నిధిని మరింత లోతుగా సాక్షాత్కరిస్తాడని ఎంహెచ్ నెంబర్ 119లో తెలియజేయడం జరిగింది. కాబట్టి కృత్రిమ మేధస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ పరిమితులను తొలగించి మనిషిని కృత్రిమంగా, పరిపూర్ణుడుగా తీర్చిదిద్దే సాధనంగా మారకూడదు. దానికి బదులుగా అది సమస్త మానవాళి ఉమ్మడి మేలుకు సేవ చేయాలి. సేవ చేస్తూ పరస్పర విశ్వాసం, ఆత్మీయత, సహజీవనం మరియు ఐక్యతతో కూడిన జీవన విధానాన్ని పెంపొందించడానికి దోహదపడాలి, సహాయపడాలి, సేవ చేయాలని ఎంహెచ్ నెంబర్ 231 మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా మ్యాగ్నిఫికా హ్యుమానిటస్ అనే ఈ యొక్క విశ్వలేఖ స్పష్టం చేసే ప్రధాన సందేశం ఏమిటంటే, కృత్రిమ మేధస్సు మనిషిని భర్తీ చేయటానికి కాదు, మానవ గౌరవాన్ని, పరస్పర సంబంధాలను, అలాగే దేవుడు ప్రసాదించిన మనస్తత్వపు మహిమను, మానవత్వపు మహిమను పరీక్షించి వికసింప చేయడానికి సేవ చేయాలి ఈ కృత్రిమ మేధస్సు.